మనిషిని మనం మనస వాచ కర్మణ ప్రేమిస్తే ప్రాణం పోయినా సరే ఆ వ్యక్తిని ఆ ప్రేమని మర్చిపోలేమని అంటారు. అందుకేనేమో నువ్వు నీ ఆలోచనలు ప్రతి క్షణం నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడి వేటాడి పిచ్చోడిని చేసేస్తున్నాయి. మరి నాలాంటి బాధ నీ మనసులో ఎందుకు లేదో, నన్ను నా ప్రేమని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలిగావో, నీ మనసులోకి నీ జీవితంలోకి నా స్థానంలో ఇంకో వ్యక్తికి స్థానం ఎలా ఇవ్వగలిగావో అర్థం కావట్లేదు మేఘన. అపార్థాలతో నీ మనసు ఎంత నలిగిపోతుందో, నీలో నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నాకు తెలుసు నందు. ఆ బాధని నీకెప్పుడెప్పుడు దూరం చేయాలా అని ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నాను, పోరాడుతున్నాను నందు. మన మనసులోని నరకం ప్రశాంతంగా మారే క్షణాలు, మన మధ్య ఉన్న ఈ మౌనం మాటల జ్ఞాపకాలుగా మారే రోజు త్వరలోనే రాబోతుంది, చాలా త్వరలోనే రాబోతుంది నందు. లైఫ్ స్టార్ట్ చేసావు కదా, కొత్త మనుషులు కొత్త ప్రయాణాలు, వెలిగిపోతుంది. మొహం ఆనందంతో ఆ మాత్రం వెలిగిపోదా? వెలిగిపోతుంది. ఒకప్పుడు నీ ప్రేమతో నా కళ్ళల్లోని కన్నీళ్ళని దూరం చేశావు, మనసుని తేలిక చేసి మనసారా నవ్వించావు. ఇప్పుడు నీ ద్వేషంతో మోయలేనంత కన్నీళ్ళని కానుకగా ఇస్తున్నావా నందు? కాలింగ్ బెల్ ని స్కూల్ బెల్ కొట్టినట్టు కొడుతున్నారు. ఎవరా? మేడం, మేడం! హే, ఎందుకే పిచ్చి పట్టిన దానిలో అలా అరుస్తున్నావు? మేడం, ఏంటి ఆరోహి, షాకా, టెన్షనా? నేనిలా వస్తానని నువ్వస్సలు ఊహించలేదు కదా, అందుకే ఆ షాక్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నావు. నన్ను బెదిరించి భయపెట్టి లాక్కున్న నా ఛానల్ని తిరిగి నువ్వు నాకిచ్చేంత వరకు నీకిలాంటి ఊహించని షాక్లు, ఊపిరాడని టెన్షన్లు గిఫ్ట్గా ఇస్తూనే ఉంటా. నేనెందుకొచ్చానో అర్థం కాక నీకు టెన్షన్లు పిచ్చెక్కిపోతున్నట్టుంది. అందుకే నీకెక్కువ టెన్షన్ ఇవ్వను, వచ్చిన విషయాన్ని చెప్పేస్తా. ఇదేంటో తెలుసా? ఛానల్ ఆడిటింగ్ రిపోర్ట్స్.
నువ్వు ఛానల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి ఛానల్కి నష్టాలు తప్ప ఒక్క రూపాయి కూడా లాభం లేదు. సో ఈ బేసిస్ మీద నువ్వు చచ్చినట్టు చైర్మన్ పోస్ట్కి రాజీనామా చెయ్యాలి. నా ఛానల్ని నాకు తిరిగి ఇచ్చేయాలి. మల్లెపూల కోసం మామిడి చెట్టెక్కినట్టు ఈవిడ పిచ్చి కామెడీలు చేస్తుంది మేడం. కాకపోతే మరేంటి, ఛానల్కి నష్టాలొస్తే పాత చైర్మన్కి తిరిగిచ్చేయాలని ఏ రాజ్యాంగంలో రాసిపెట్టుంది? చట్టంలో రాసుంది. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం ఏ అగ్రిమెంట్ అయినా పార్ట్నర్స్ అందరూ కలిసి ఏ క్షణమైనా డిజాల్వ్ చేసేలా నిర్ణయం తీసుకోవచ్చు. మిగతా పార్ట్నర్స్ అందరూ నాతో మాట్లాడారు. నీ అసమర్థత కారణంగా ఛానల్కి నష్టాలొస్తున్నాయి కాబట్టి బోర్డు మీటింగ్ పెట్టి నిన్ను రిజైన్ చేయించేలా రెజల్యూషన్ పాస్ చేయమని అడుగుతున్నారు. బోర్డు మెంబర్స్ అందరూ నన్ను ప్రెజర్ చేస్తున్నారు. ఏం చేయను, తప్పట్లేదు. అందుకే ఎల్లుండే బోర్డు మీటింగ్. సో ఆ రోజు నువ్వు రావాలి, చైర్మన్గా రిజైన్ చేయాలి, తిరిగి ఛానల్ని నా పేరు మీద రాసివ్వాలి. సో మర్యాదగా మీటింగ్కి వచ్చి ఛానల్ని నాకు అప్పగిస్తే నీకే మంచిది. లేదంటే పరిణామాలు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అతి తెలివితేటలు చూపించి పరిస్థితిని అంత దూరం తెచ్చుకోకు, ఓకేనా? మేడం, ఏం చేస్తున్నారు? గేమ్ ఆడుతున్నాను. ఏంటి మేడం, గేమ్ ఆడుతున్నారా? చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? వినపడలేదా? లేదంటే అర్థం కాలేదా? వినపడకో అర్థం కాకో కాదండి, షాక్తో మైండ్ పని చేయక అడుగుతున్నాను.